ఎటువంటి దాల్స్ యూజ్ చేయకుండా ఈరోజు మన వీడియోలో మీతో దాల్ తడ్కా రెసిపీని ఎలా చేయాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఏంటక్క మీరు చెప్పేది నిజమేనా అని అంటారా? అవునండి, నేను చెప్పేది నిజమే. పిల్లలకి వేడి వేడి అన్నంలో కొంచెం అంత దాల్ తడ్కా అలాగే కొద్దిగా నెయ్యి వేసి పెట్టారనుకోండి, ఎంత ఇష్టంగా తింటారో, చాలా బాగా నచ్చుతుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఇవాల్టి మన రెసిపీలోకి వెళ్ళిపోదాము. వెళ్ళే ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియోని చూసేయండి. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మి. ఎటువంటి దాల్స్ యూజ్ చేయకుండా ఇవాల్టి మన రెసిపీ దాల్ తడ్కా రెసిపీ చేయడానికి నేను ఇక్కడ మీడియం సైజ్ 2 బంగాళదుంపల్ని తీసుకున్నాను. ఇక బంగాళదుంపలు నీట్గా క్లీన్ చేసుకొని పైన ఉన్న చెక్కు మొత్తాన్ని రిమూవ్ చేసుకోవాలి. జనరల్గా బంగాళదుంపతో పూలడని రెసిపీస్ చేస్తారు, కానీ మీరేంటి దాల్ తడ్కా రెసిపీని చేస్తాను అని అంటున్నారు అని అంటారా? కానీ నిజమేనండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ నిజంగా దాల్ తింటున్నామా లేదా ఆలుతో చేసామా అనే డౌట్ మనకే వస్తుంది. చెక్కు తీసేసిన తర్వాత బంగాళదుంపలు నీట్గా క్లీన్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న ఈ బంగాళదుంపల ముక్కలన్నింటినీ కూడా ఒక ప్రెషర్ కుక్కర్లోకి వేసుకోండి. బంగాళదుంపల్ని మరీ పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేశారనుకోండి, ఉడకడానికి టైం ఎక్కువగా పడుతుంది. సో కాస్త మీడియం సైజులో కట్ చేసుకోండి. అలాగే మీరు తీసుకున్న బంగాళదుంపల్ని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసేసి మీడియం ఫ్లేమ్ మీద 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. మెత్తగా ఉడికిపోవాలి, పలుకు అనేది ఎక్కడ ఉండకూడదు. ఇలా 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరి మొత్తం పోయే వరకు పక్కన ఉంచండి. ఆ తర్వాత ఓపెన్ చేసి పప్పు గుదితో మొత్తంగా మెదిపేసుకోండి. మీరు కావాలంటే వాటర్ వంపేసి కూడా మెదిపేసుకోవచ్చు, లేదా వాటర్ సహా మెదిపేసుకోవచ్చు. మీరు కావాలంటే మిక్సీ కూడా పట్టుకోవచ్చు. ఇలా పలుకు అనేది ఎక్కడా లేకుండా పూర్తిగా మెదిపేసుకోవాలి. ఇలా మెదిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు చూస్తూ ఉంటే చేస్తున్న మనకి మనం వేసింది బంగాళాదుంప లేదా కందిపప్ప అన్నట్లుంది కదా. ఇలా మెత్తగా మెదిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. స్టవ్ మీద కడాయి పెట్టి 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసేసి అలాగే ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, మీడియం సైజ్ టమాటా ఒకటి వేసేసుకోండి. అలాగే ఇందులోకి కరివేపాకు కూడా వేసేసి ఇందులోకి ఒక 2 ఎండుమిరపకాయలని కూడా తుంచేసి వేసేసుకోండి. ఇక్కడ నేను ఒక ఎండుమిరపకాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకున్నాను. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి తాలింపు మొత్తాన్ని చక్కగా ఫ్రై చేసుకోవాలి. టమాటా కాస్త సాఫ్ట్గా అయ్యి ఉల్లిపాయ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కాస్త టమాటా మెత్తబడిన తర్వాత ఇందులోకి మెదిపి పెట్టుకున్న బంగాళాదుంప మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము కుక్కర్లోకి కొద్దిగా వాటర్ వేసేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. అలాగే మనకు దాల్ తడ్కా రెసిపీ కాస్త పల్చగా ఉంటుంది కాబట్టి ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేస్తున్నాం కదా. సో ఉప్పు ఒకసారి చెక్ చేసుకొని అవసరమైతే కొద్దిగా యాడ్ చేసుకోండి. ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోండి. మనకు కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. మరీ చిక్కగా ఉందనుకోండి, ఉడికిన తర్వాత ఇంకాస్త చిక్కబడుతుంది. సో మనకు ఈ కన్సిస్టెన్సీలో ఉంటే కరెక్ట్గా సరిపోతుంది. కొత్తిమీర వేసేసి అంతా ఒకసారి మిక్స్ చేసి ప్లేట్తో క్లోజ్ చేసేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక ఉడుకు పట్టే వరకు ఉడికించండి. కందిపప్పు చల్లారాక ఎలా అయితే చిక్కబడుతుందో బంగాళదుంప కూడా అలాగే చల్లారిన తర్వాత కాస్త చిక్కబడుతుంది. సో మనకు కాస్త పల్చగా ఉండేలాగా చూసుకోవాలి. ఇలా ఒక ఉడుకు పట్టిన తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేసేసుకోండి. మనకు చూడండి, మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే కరెక్ట్గా సరిపోతుంది. మనము ఉప్పు ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే మనం వేసిన ఎండుమిరపకాయ, పచ్చిమిరపకాయ కారం అయితే కరెక్ట్గా సరిపోతుంది. నేను తీసుకున్న పచ్చిమిర్చి కాస్త కారం ఎక్కువగానే ఉంటుంది. చూసారా, కాస్త చల్లారిన తర్వాత చిక్కబడింది. మనకు పూర్తిగా చల్లారితే ఇంకాస్త చిక్కబడుతుంది. వేడి వేడిగా అన్నంలోకి కొంచెం అంత నెయ్యి అలాగే దాల్ తడ్కా వేసుకున్నాం అనుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఫైనల్గా కాస్త తాలింపు అయితే మనం పెట్టాలి కదా. సో కడాయిలోకి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఒక ఎండుమిరపకాయ అలాగే కొద్దిగా జీలకర్ర వేసేసుకొని కొద్దిగా ఇంగువ మీకు నచ్చితే యాడ్ చేసుకోండి, వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసుకోండి. అలాగే కొద్దిగా కారం పొడి వేసేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని దాల్ పైన వేసేసుకోండి. అంతే, చాలా సింపుల్. ఎటువంటి దాల్ యూజ్ చేయకుండా సింపుల్గా ఇంట్లోనే దాల్ తడ్కా రెసిపీని ఎలా చేయాలో ఈరోజు మన వీడియోలో చూసేసారు కదా. ఇక్కడ నేనైతే వేడి వేడిగా అన్నంలోకి సర్వ్ చేసుకుంటున్నాను. సో డైరెక్ట్గా చూపిస్తే బాగోదు కాబట్టి నేను ఇక్కడ కాస్త వెరైటీగా చూపిద్దామనేసి ఇలా చేశాను. ఐ హోప్ మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. వేడి వేడి అన్నం పైన కొంచెం అంత నెయ్యి అలాగే దాల్ లేకుండా మనం ప్రిపేర్ చేసిన దాల్ తడ్కా రెసిపీని వేసేసుకొని
తింటూ ఉంటే ఆహా! అమృతం ఉన్నట్లే ఉంటుందండి. ఎటువంటి మషాలాలు తినాలి అనిపించనప్పుడు, అలాగే లైట్‌గా ఉండాలి అనుకున్నప్పుడు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే మన స్టమక్‌కి కూడా లైట్‌గా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ రెసిపీని. ప్రతిసారి మన ఇంట్లో గ్రాసరీస్ కంప్లీట్‌గా ఉండాలని రూల్ లేదు. అప్పుడప్పుడు అయిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు తప్పకుండా ట్రై చేయొచ్చు ఈ రెసిపీని. చాలా ఈజీగా ఉంటుంది. ఈరోజు మన కిచెన్‌లో చేసిన వితౌట్ దాల్ తట్కా రెసిపీ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే కాస్త లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే బోలెడన్ని రెసిపీస్ మన ఛానల్‌లో మీకోసం వెయిట్ చేస్తూ ఉన్నాయి. సో, తప్పకుండా విజిట్ చేయండి. మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ మరి.